హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ బాగున్నారు అనుకున్నాను. నేను కూడా బాగున్నానండి. ఈరోజు నేను నా మగ్గం వర్క్ బ్లౌజెస్ కలెక్షన్ చూపిద్దాం అనుకున్నాను. యాక్చువల్గా నేను గోల్డ్ ఏదైనా వేసుకుంటే బాగుండేది, బట్ ఇంకా నేను ఇలా రెడీ అయిపోయాను ఆల్రెడీ. సో ఇప్పుడు మళ్ళీ మొత్తం చేంజ్ చేయడానికి ఓపిక లేదు, బట్ నేను తీసేస్తాను. సో నా మగ్గం వర్క్ బ్లౌజెస్ వచ్చేసి నేను నా శారీ కలెక్షన్ వీడియో చేశాను. నా పెళ్లి శారీ కలెక్షన్స్, నా సిల్క్ శారీ, పట్టు శారీ కలెక్షన్స్ వీడియో చేశాను. ఆ వీడియో మీరు ఒకవేళ చూడకపోయి ఉంటే ప్లీజ్ చూడండి. నేను ఐ లింక్లో కానీ డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేస్తాను, తప్పకుండా చూడండి. ఈ జ్యువెలరీ వచ్చి నేను నాంపల్లి ఎగ్జిబిషన్లో తీసుకున్నానండి ఈ ఇయర్. చాలా బాగుంది కదా, నాకు నచ్చింది. ఈ డ్రెస్తో ఇది చాలా బాగా అనిపిస్తుంది. నేనైతే నా మగ్గం వర్క్ బ్లౌజెస్ వచ్చి నా మ్యారేజ్ నుంచే మగ్గం వేయించుకోవడం స్టార్ట్ అయిందనమాట. అంతకుముందు నాకు ఐడియా లేదు. అప్పుడు కూడా సింపుల్ మగ్గం వర్క్, మా సిస్టర్కి నాలెడ్జ్ ఉంది. అక్క ఇంకా మగ్గం వర్క్ వేయించుకుంటే బాగుంటుంది అంటే సరే అని వేయించుకున్నాము. అప్పుడు మళ్ళీ తర్వాత చెల్లి పెళ్ళికి వేయించుకున్నాము. దాని తర్వాత రీసెంట్గా నేను లాస్ట్ ఇయర్ కూడా కొన్ని బ్లౌజెస్ అలా కలెక్ట్ చేసి వేయించుకున్నాను అనమాట. సో నా బ్లౌజెస్ అన్నీ నేను ఇలా బ్లౌజ్ కవర్స్లో పెట్టుకుంటాను. మగ్గం వర్క్ బ్లౌజెస్ మాత్రం కొంచెం మంచి క్వాలిటీ బ్లౌజ్ కవర్స్ లో పెడతాను అనమాట. ఇలా ఇక్కడైతే కనిపిస్తుంటుంది, బట్ ఇదనమాట. ఇది నేను రీసెంట్గా అమెజాన్లో పర్చేస్ చేశాను. లింక్ అంటే కింద కూడా పెడతాను. ఇది చాలా మంచి క్వాలిటీ అండి. పెయిర్ ఆఫ్ 2 తీసుకున్నాను, సెట్ ఆఫ్ 2 తీసుకున్నాను. అంతకు ముందు నుంచి నా దగ్గర ఆల్రెడీ ఒకటి ఉందన్నమాట, ఈ బ్లౌజ్ కవర్. ఆల్రెడీ ఇది ఫిల్ అయిపోయింది, నాకు ప్లేస్ లేదని ఇంకొక 2 సెట్స్ తీసుకున్నాను కవర్. ఇది కొంచెం పెద్దగా ఉంటుంది దానికన్నా, బట్ ఇక్కడ ఫ్రంట్లో ఇలా ఓపెన్ అంటే ట్రాన్స్పరెంట్ కనిపిస్తుంది అన్నమాట బ్లౌజెస్ అన్ని. ఇక్కడేమో సైడ్లో కనిపిస్తుంది. సో ఇది అనమాట. సో మొత్తం నా మగ్గం వర్క్ బ్లౌజెస్ వచ్చేసి ఈ 2 దాంట్లో ఉంటుందన్నమాట. 1 వచ్చేసి నా ఫేవరెట్ అనమాట. అంటే నాకు ఫస్ట్ మగ్గం తెలిసినప్పుడు కుట్టించుకున్న బ్లౌజెస్ ఫేవరెట్ అండి. అంటే ఫస్ట్ నా పెళ్లిలో వేసుకున్న బ్లౌజ్ ఇదనమాట. నా పెళ్లి రోజు నా ఫొటోస్ ఉంటే ఇక్కడ పెడతాను, నేను ఫొటోస్ కూడా చూడండి. దీని శారీ కూడా నేను చూపించాను నా పెళ్లి శారీ కలెక్షన్స్లో. ఆ పట్టు శారీది అనమాట ఈ మగ్గం వర్క్ బ్లౌజ్. ఇది వేయించి ఆల్మోస్ట్ 10 ఇయర్స్ అయిపోయింది. 2015లో మగ్గం వర్క్ వేయించాను. 10 ఇయర్స్ అయిపోయిందండి బ్లౌజ్కి మగ్గం వర్క్ వేయించి. వర్క్ ఇంకా ఎంత బాగుందంటే చూడండి, కొంచెం కూడా పాడవ్వలేదు. దాని అంటే మగ్గం వర్క్ మెయింటెనెన్స్ కూడా నేను బాగా చేస్తాను. అలాగే వర్క్ కూడా చాలా బాగా చేశారనమాట. ఒకరి దగ్గర చేయించుకుంటాం మేము. వాళ్ళు ఇప్పుడు ఇంటికి కూడా వచ్చి మనకు కావాల్సిన వర్క్ అని మనం చూపిస్తే, ఫ్యాబ్రిక్ ఇస్తే వాళ్ళు తీసుకెళ్ళి స్టిచ్ చేసి మళ్ళీ తీసుకొచ్చి మనకి ఇంటికి వేస్తారనమాట. మీకు ఒకవేళ ఆ డీటెయిల్స్ కావాలంటే చెప్పండి, నేను కూడా ఇస్తాను. హైదరాబాద్లో ఉంటారా భయ్య. ఇలా ఉంటుందన్నమాట. బ్లౌజ్ వెనకాల మొత్తం పీకాక్స్ అనమాట. ఇక్కడ ఒక పీకాక్, ఇక్కడ పీకాక్ అనమాట. ఇది మగ్గంలో ఏం వర్క్ అంటారో నాకైతే తెలీదు, బట్ నేను మళ్ళీ క్లోజప్ పిక్స్ కూడా పెడతాను. మొత్తం జర్దోసి వర్క్ చూడండి, ఇక్కడ అంతా కూడా స్టోన్స్ అండ్ ఇది వచ్చి ఉంటుంది. చాలా బాగుంటుంది అనమాట ఈ బ్లౌజ్ అయితే. చూడండి ఇలా ఉంటుంది బ్లౌజ్ అయితే. దీనికి వచ్చి నాకు అప్పుడు డోరీస్ కావాలి, కానీ డోరీస్ కూడా మగ్గంది కిందది అలా పెట్టించుకోవచ్చు అనే ఐడియా అప్పుడైతే లేదు. సో నార్మల్గా ఇలా థ్రెడ్స్ ఉన్నాయి, దీనికి డోరీ పెట్టించాను. బట్ బ్లౌజ్ వెనకాల వచ్చేసి ఇంత బ్యూటిఫుల్గా ఉంటుంది. హ్యాండ్స్కి కూడా చాలా బాగుంటుందండి. హ్యాండ్స్ షార్ట్ హ్యాండ్స్ అనమాట. షార్ట్ హ్యాండ్స్కి ఇలా వర్క్ వస్తుంది అనమాట. ఇక్కడ ఒక బిగ్ ఇలా ఏమంటారు దీన్ని, బీడ్ లాగా వస్తుంది అనమాట. ఇలా హ్యాండ్స్కి ఇలా వస్తుంది. షార్ట్ హ్యాండ్స్ అనమాట. ఇంతవరకు ఉంటుంది ఇది. సో ఇది హ్యాండ్స్కి ఇలా వేయించాను. అక్కడక్కడ వచ్చేసి ఇలా బీడ్స్ చేశారు. ఫ్రంట్లో వచ్చి మళ్ళీ ఫ్రంట్లో మొత్తం మనకి అంటే శారీ ఇలా వేసుకుంటాం కాబట్టి ఇటు సైడ్ ఉండదండి మగ్గం వర్క్. వేయించుకున్న వాళ్ళు వేయించుకోవచ్చు, బట్ ఇటు సైడ్ అయితే ఉంటుందన్నమాట. మనకి ఎక్కడైతే మనం శారీ పళ్ళు వేసుకుంటామో ఇటు సైడ్ వర్క్ కనిపిస్తుంది, ఇటు ఉండదు. మళ్ళీ హ్యాండ్స్కి సేమ్ అనమాట, హ్యాండ్స్కి కనిపిస్తుంది. సో ఇది నా పెళ్ళి బ్లౌజ్ అనమాట. అందుకని నేను అప్పట్లో గ్రాండ్గా కుట్టించుకున్నాను. 10 ఇయర్స్ బ్యాక్ డిజైన్ ఇది. వాళ్ళ దగ్గర డిజైన్స్ ఉంటాయి, సో అందులో చూసి సెలెక్ట్ చేసింది అనమాట. బ్రైడల్ డిజైన్ అని ఇది తీసుకున్నాను. క్లోజ్అప్లో చూసేసేయండి. సో ఇది నా ఫేవరెట్ అనమాట. ఎన్ని డిజైన్స్ చూసినా కూడా పెళ్ళి శారీ, పెళ్ళి మగ్గం బ్లౌజ్ కాబట్టి అదొక మెమొరీ కదా, చాలా మంచిగా ఉంటుంది. అందుకనమాట వర్క్ అయితే చాలా బాగుంది. అండ్ ఇది శారీలో వచ్చిన బ్లౌజే అండి. యాక్చువల్గా అప్పట్లో నాకు మళ్ళీ క్లాత్ తీసి కుట్టించాలి అని ఐడియా కూడా లేదు. సో శారీలో వచ్చిన బ్లౌజ్కే నేను ఇలా కుట్టించేసుకున్నాం అనమాట. కానీ ఇప్పటి వరకు కూడా చాలా బాగుంది, ఎందుకంటే మంచి సిల్క్ ఆ శారీ కూడా బ్లౌజ్ వచ్చింది కూడా మంచి క్వాలిటీ బ్లౌజ్ ఇచ్చారు. సో ఇది అనమాట నా ఫస్ట్ మగ్గం బ్లౌజ్.
చేసి ఇది కూడా నాకు చాలా ఇష్టం అండి. ఇది కూడా ఈ వర్క్ మా సిస్టర్ వేయించారనమాట. అంటే నాకు పెళ్లి కూతురు శారీ అక్క కొన్నారు కదా, నేను నా పెళ్లి శారీ కలెక్షన్లో చూపించాను. ఆ శారీకి బ్లౌజ్ అనమాట ఇది. ఇది కూడా మళ్ళీ శారీలో వచ్చిన బ్లౌజే. యాక్చువల్గా ఇప్పుడున్న నాలెడ్జ్ అప్పుడు ఉంటే నేను మళ్ళీ క్లాత్ తీసి రా సిల్క్లో కుట్టించేదాన్ని. బట్ ఇంకా అదే కుట్టించేసాము. కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. డ్యువెల్ షేడ్ అనమాట. ఇది బ్లౌజ్ అనమాట. మొత్తం వర్క్ వస్తుంది. ఈ పైన కూడా ఇలా వస్తుంది అనమాట. ఇలా వర్క్ మొత్తం. శారీ బ్లూ అండ్ ఈ గ్రీన్ కలర్లో ఉంటుంది కాబట్టి మనం శారీ కూడా ఇవ్వాలండి వాళ్ళకి. శారీ చూపించాలి. శారీ ఇస్తే వాళ్ళు ఆ కలర్ కాంబినేషన్ బట్టి వర్క్ వేస్తారనమాట. ఎందుకంటే జస్ట్ బ్లౌజ్ పీస్ ఒకటే ఇస్తే వాళ్ళకి, అంటే మనం డిజైన్ చెప్తే కుట్టేస్తారు. కాకపోతే మనం శారీ కూడా ఇస్తే అప్పుడు శారీకి మ్యాచింగ్ వర్క్ వేస్తారనమాట. కొన్నిసార్లు శారీకి బ్లౌజ్కి కాంట్రాస్ట్ ఉంటుంది కదా, అప్పుడు మళ్ళీ శారీ ఇవ్వకపోతే వాళ్ళకి అర్థం కాదు. సో శారీ ఇస్తే శారీలో ఉండే కలర్ బట్టి వాళ్ళు బ్లౌజ్ డిజైన్లో కూడా కలర్ వేస్తారు. అలాగే మీరు ఇక్కడ చూస్తే బ్లూ అండ్ గ్రీన్ వర్క్ చాలా కనిపిస్తుంది కదా, ఇదిగోండి ఇలా బ్యూటిఫుల్ ఉంది కదండి వర్క్. ఇది కూడా వేసి 10 years అయిందండి. ఇది పెళ్ళి కుట్టించుకుందే. హ్యాండ్స్ కూడా మళ్ళీ షార్ట్ హ్యాండ్స్కి వచ్చి ఇలా వస్తుంది. చాలా గ్రాండ్గా ఉంటుంది. ఇదిగోండి ఇలా ఉంటుంది హ్యాండ్స్కి కూడా. చాలా మంచి వర్క్ అండి. చాలా బాగుంది. నేను ఇప్పటికి చాలాసార్లు వేసుకున్నాను ఈ బ్లౌజ్, అయినా కూడా ఎంతో పర్ఫెక్ట్గా ఉంది. వర్క్ అయితే అలాగే ఉంది మంచిగా అనమాట. అసలు 10 years ఓల్డ్ అంటే అసలు నమ్మలేము అన్నట్లు ఉందనమాట. ఇది నా సెకండ్ బ్లౌజ్ అనమాట. ఇది నెక్స్ట్ బ్లౌజ్ అనమాట. ఇది కూడా శారీలో వచ్చిన బ్లౌజ్ పీసే. ఈ వర్క్ చాలా నచ్చుతుంది నాకు. ఎందుకంటే ఇలా ఫ్లవర్స్ డిఫరెంట్గా వస్తాయి. ఫ్రంట్లో కూడా ఒక ఫ్లవర్ వస్తుంది, బ్యాక్లో 2 flowers వస్తాయి అనమాట. నెక్ దగ్గర ఇట్లా పైపింగ్ దగ్గర ఇలా చిన్న చిన్న వర్క్ వేయించాను. మళ్ళీ మొత్తం వచ్చేసి ఇలా చిప్స్ టైప్లో మీకు కనిపిస్తుంది. మళ్ళీ రౌండ్ జర్దోసి ఉండి మధ్యలో ఇలా ఒక బీడ్ లాగా ఉంటుందన్నమాట ఇదంతా. ఇది కూడా బాగుంటుందని నాకు చాలా ఇష్టము. ఇది యాక్చువల్గా అంటే డబుల్ వీవింగ్ సిల్క్ కాదు, అందుకని ఈ క్లాత్ వచ్చి పాడవుతుంది అనమాట. అక్కడక్కడ పాడవుతుంది. బట్ వర్క్ అయితే ఇంతవరకు పాడవలేదు. 10 years అయినా చాలా బాగుంది. హ్యాండ్స్కి వచ్చి ఇలా వేయించుకున్నాను అనమాట. హ్యాండ్స్కి ఒక ఫ్లవర్ వస్తుంది. అండ్ దెన్ ఇలా చిన్న చిన్న వచ్చి ఇలా కింద ఇలా డ్రాప్స్ వస్తాయి అనమాట. మళ్ళీ కింద జర్దోసి పైపింగ్ వచ్చి మళ్ళీ స్టోన్స్ వచ్చి మళ్ళీ కింద అలాగే పైపింగ్ లాగా వస్తుంది అనమాట. ఇది ఫ్రంట్ అనమాట. ఫ్రంట్లో వచ్చి ఇక్కడ ఒక ఫ్లవర్ వచ్చింది. ఇంకా హ్యాండ్స్కి వచ్చి ఒక్కొక్క ఫ్లవర్ వస్తుంది అనమాట. ఇది కూడా నాకు చాలా ఇష్టమైన బ్లౌజ్ అండి. అంటే అన్నీ చాలా ఇష్టపడి కుట్టించుకుందే కదా. చూడండి ఎంత బాగుంది. వర్క్ అయితే ఇంతవరకు కూడా పాడవలేదు. ఇది చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా. నాకైతే చాలా ఇష్టమైన కాంబినేషన్ అనమాట. ఈ బ్లూస్ మీద ఈ డార్క్ బ్లూ కాంబినేషన్ వాళ్ళు వేసారు. శారీ ఇదే కలర్ కానీ కాంబినేషన్ బాగుంటుందని నా భయ్య వేశారు. చాలా బాగుంటుంది. చాలా బాగా వేస్తారనమాట. మనకు అర్జెంట్ అంటే ఒక 1 weekలో ఇస్తారు. మరి 1 week ముందైతే ఇవ్వలేరు. బట్ బాగుంది. దాని తర్వాత వచ్చేసి ఒక బ్లౌజు. ఇది యాక్చువల్గా టైలర్ దగ్గర ఆల్రెడీ ఫ్యాబ్రిక్ ఉండిందనమాట. రెడీమేడ్గా క్లాత్ ఉండింది. ఇది తను ఎవరిదానికో వేయించి పెట్టారంటే వాళ్ళు తీసుకోలేదు. సో మేము శారీస్ అంటే పెళ్ళప్పుడు బ్లౌజెస్ కుట్టడానికి వెళ్ళినప్పుడు ఇది మెటీరియల్ చూసామన్నమాట. అంటే ఎమర్జెన్సీలో మళ్ళీ ఏదైనా ఫంక్షన్కో దేనికన్నా మ్యాచ్ అవుతుంది మెరూన్ అంటే అనేసి. ఇందులో మెరూన్ క్రీమ్ కాంబినేషన్ అనమాట. ఇది వర్క్ మేము వేయించలేదు. ఆ టైలర్ భయ్య దగ్గర ఆల్రెడీ ఉందన్నమాట. టైలర్ అన్న దగ్గర ఉండింది. వాళ్ళ దగ్గర ఆల్రెడీ ఉంటే అది మేము తీసుకొని కుట్టించుకున్నాను అనమాట. ఫ్యాబ్రిక్ నేను తీసుకున్నాను, కొన్నాను. సో దీని మీద మొత్తం ఇది మగ్గం వర్క్ మళ్ళీ వేయించారు తను కూడా. ఎదుగుండి ఇలా ఉంటుంది మొత్తం. మొత్తం బ్యాక్ సైడ్ వచ్చి ఇలా ఉంటుంది అనమాట. మొత్తం గ్రాండ్గా ఉంటుంది. దీని మీద వచ్చేసి బీడ్స్ ఉన్నాయి, జర్దోసి ఉంది, స్టోన్స్ ఉన్నాయి. మొత్తం చాలా హెవీ వర్క్ అండి ఇది. ఇది వచ్చేసి హ్యాండ్స్ అనమాట. హ్యాండ్స్కి ఇలా ఉంటుంది చూడండి. ఏ అకేషన్కి వేసుకోలేదు. అవే అనమాట నా పెళ్ళప్పుడు నేను కుట్టించుకున్న మగ్గం వర్క్ బ్లౌజెస్. దాని తర్వాత మా చెల్లి మ్యారేజ్కి కుట్టించుకున్నాను అని చెప్పాను కదా. మా చెల్లి మ్యారేజ్కి నేను 2 బ్లౌజెస్ కుట్టించుకున్నాను అనమాట. ఒకటి రా సిల్క్లో, అంటే 2 కూడా నేను ఫ్యాబ్రిక్ తీసుకున్నాను అప్పుడు ఒక 3 years బ్యాక్. ఒక 3.5 years బ్యాక్ అనుకోండి, పెళ్ళైంది చెల్లికి. అప్పుడు నేను ఫ్యాబ్రిక్ తీసుకొని కుట్టించుకున్నాను. ఇది నేను డిజైన్స్ నేనే ఇచ్చాను అనమాట. ఇన్స్టాగ్రామ్లో కొన్ని నేను పిన్నింట్రెస్ట్లో చూసి సేవ్ చేసుకుని నాకు ఈ వర్క్ ఇలా ఇయర్ రింగ్ ఉంటుంది కదా మనకి, జుమ్కా టైప్లో కావాలని ఇది కుట్టించుకున్నాను అనమాట. బ్లౌజ్ కొంచెం లూజ్ అయిపోయింది నాకు, ఇప్పుడు టైట్ చేయించుకోవాలి. కానీ ఇదనమాట వర్క్ ఓవరాల్గా చాలా బాగుంటుంది చూడండి. జుమ్కా టైప్లో ఉంటుంది. నాకు బాగా నచ్చింది ఇది. ఇలా మొత్తం అనమాట పింక్ మీద నేను ఇలా క్లాత్ తీసుకొని కుట్టించుకున్నాను. ఇదిగోండి ఇలా ఉంటుంది వర్క్ మొత్తం.
హ్యాండ్స్కి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట. ఇది ఫుల్ హ్యాండ్స్, ఎప్పుడు నా మొత్తం ఇంకా హాఫ్ హ్యాండ్స్ కదా అనేసి నేను ఫుల్ హ్యాండ్స్ ఇంకా పెట్టించుకున్నాను. హ్యాండ్స్కి వచ్చి వర్క్ చాలా డిఫరెంట్గా చేయించానండి నేను. ఇది జుమ్కాస్ వస్తుంది, మళ్ళీ కింద వచ్చేసి ఇలా వస్తుంది అనమాట. ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది. ఇలా కావాలంటే బటన్ కూడా పెట్టించుకోవచ్చు. నేను బటన్ ఏం పెట్టలే, అలాగే వదిలేసాము, నాకు ఇలాగే నచ్చింది. ఇలా మొత్తం ఇలా జుమ్కాస్ వచ్చి కింద ఇలా వస్తుంది అనమాట. ఇది ఒక్కటి మాత్రం నేను ఫుల్ హ్యాండ్స్ పెట్టించుకున్నాను. లే ఉంటుందన్నమాట వర్క్ అయితే అక్కడక్కడ పెట్టించాను నేను. ఇది వర్క్ చూడండి, వర్క్ ఎంత బాగుందో, అసలు కొత్త బ్లౌజ్లో ఉంది కదా. ఇది ఏ శారీ కన్నా వేసుకోవచ్చు అనమాట. నేను నా దగ్గర సాఫ్ట్ సిల్క్ శారీ ఉంది, దాని మీదకి వేసుకున్నాను, చాలా బాగుంది. నేను ఇంత డీటెయిల్గా ఎందుకు చూపిస్తున్నా అంటే, మీరు ఒకవేళ నచ్చితే ఈ డిజైన్ మీరు ఫోటో తీసుకొని మీరు కూడా వర్క్ చేయించే వాళ్ళు ఎవరికైనా ఇచ్చినా కూడా వాళ్ళు అదే వర్క్ చేస్తారనమాట. సో అందుకని నేను ఇంత డీటెయిల్గా నిదానంగా చూపిస్తున్నాను. ఒకవేళ మీకైనా స్పెసిఫిక్ బ్లౌజ్ నచ్చితే నాకు మెసేజ్ పెట్టండి. నాకు ఇది కూడా చాలా ఇష్టం అనమాట. ఫ్రంట్ వచ్చి మళ్ళీ ఇక్కడ ఒక్క జుమ్కా టైప్లో వచ్చి ఇలా వస్తుంది, ఇలా ఉంటుంది. ఇది కూడా చాలా నచ్చిందండి, ఎందుకంటే నేను ఫస్ట్ టైం ఒక డిజైన్ చూసి ఇచ్చి ఎలా ఉంటుందో అని బాగా టెన్షన్ పడ్డాను. ఆ భయ్య ఏమో బాగుంటుందని చెప్పారు, కాకపోతే చూడండి ఇక్కడ కూడా నేను ఇలా పైపింగ్స్ డిఫరెంట్ వచ్చి దాని పక్కన మళ్ళీ ఇది వచ్చి మిర్రర్ లాగా వచ్చి ఇక్కడ డ్రాప్స్ వచ్చి పర్ల్ వచ్చింది. అలా మొత్తం మళ్ళీ అక్కడక్కడ స్టోన్స్ వచ్చాయి చూడండి, ఇట్లా 3 నాకు మళ్ళీ అక్కడక్కడ పర్ల్స్ కూడా పెట్టమని చెప్పాను అనమాట. సో జుమ్కాకి కూడా ఇక్కడ జుమ్కా మీరు డీటెయిల్స్ చూస్తే ఇక్కడ కూడా కింద పర్ల్ డీటెయిలింగ్ ఇచ్చారు, చాలా బాగుంది. ఇంకొక పింక్ అనమాట. అంటే మా చెల్లి పెళ్ళికి మమ్మీ వాళ్ళు నాకు శారీ కొనిస్తారు కదా, నేను పోచంపల్లి శారీ తీసుకున్నాను. ఆ శారీకి బ్లౌజ్ వచ్చేసి పింకే వచ్చింది, బట్ ఆ శారీకి పింక్ కలరే సూట్ అవుతుంది అనమాట బ్లౌజ్. అందుకు నాకు హెవీ వర్క్ కావాలి, ఆల్రెడీ వర్క్ ఉంది, కాకపోతే ఇంకా చెల్లి పెళ్ళికి కదా కొద్దిగా హెవీ వర్క్ చేయించుకుందాము అనుకుని ఈ బ్లౌజ్ ఇలా చేయించుకున్నాను అనమాట. ఇది కూడా నేను ఆన్లైన్లో చూసి ఇచ్చానమాట భయ్యాకి, చూపిస్తాను. ఇలా ఉంటుంది బ్లౌజ్ అనమాట. బ్లౌజ్ వర్క్ వచ్చి ఇలా ఉంటుంది బ్లౌజ్ వచ్చి వర్క్ ఇలా ఉంటుందండి. బ్లౌజ్కి ఉంటుంది బ్లౌజ్ వర్క్ మొత్తము ఇలా కట్ వర్క్ అనమాట. మళ్ళీ అక్కడక్కడ వచ్చేసి ఇలా బీడ్స్ ఇచ్చి దాని గోల్డెన్ అవుటింగ్ ఇచ్చి మళ్ళీ పర్ల్స్ ఇచ్చారనమాట. నాకు పర్ల్స్ చాలా ఇష్టము. సో బ్లౌజ్ అంతా ఇలా ఉంటుంది. హ్యాండ్ కొంచెం హెవీగా ఉంటుంది అనమాట దీనిది. ఈ వర్క్ది గ్రాండ్నెస్ వచ్చి హ్యాండ్స్కి అనమాట. హ్యాండ్స్కి ఇలా వస్తుంది అనమాట. ఇలా మొత్తం ఇలా పెద్ద ఇలా ఒక డిజైన్ లాగా వచ్చి కింద ఇలా హెవీగా వస్తుంది. ఇది కూడా నేను ఫుల్ హ్యాండ్స్ పెట్టించుకున్నాను. ఇది కూడా నేను ఫుల్ హ్యాండ్స్ పెట్టించుకున్నాను అనమాట, ఆల్మోస్ట్ ఎల్బో లెంత్ హ్యాండ్స్. కోవిడ్ టైంలో యాక్చువల్గా సెకండ్ వేవ్ ఉన్నప్పుడు మా చెల్లి పెళ్ళి జరిగింది. ఇంకా అప్పుడు కుట్టించుకోవాలని, ఇంకా బయటికి వెళ్ళి ఇంకా అప్పుడు అసలు అంత ఎక్కువ లేదు ఇంట్రెస్ట్, కానీ ఇంకా కుట్టించుకోవాలని ఇదిగోండి ఇలా ఎలిఫెంట్స్ అనమాట. ఇది వాళ్ళే వేశారు, దీనికి ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారు. ఇలా ఎలిఫెంట్స్ పెట్టించుకోనమాట. మా అక్కయ్య వచ్చేసి పికాక్స్ పెట్టించుకున్నాను, నాకు ఎలిఫెంట్స్ కావాలని ఇలా నేను డోరీకి ఎలిఫెంట్స్ పెట్టించుకున్నాను. సో ఇలా ఉంటుంది బ్లౌజ్ వర్క్. డోరీ ఇదనమాట, చూడండి. ఉంది కదా, ఇలా ఉంటుంది మొత్తం. ఇది వర్క్ చూడండి ఎంత బాగుందో. ఇలా దీనికి డోరీస్ వచ్చేసి ఇలా ఎలిఫెంట్స్ పెట్టించాను, మొత్తం వర్క్ ఉంటుంది. హ్యాండ్స్ కూడా చాలా బ్యూటిఫుల్ వర్క్ అనమాట. నాకు చాలా ఫేవరెట్ అండి ఇది నేను ఆ మగ్గం వర్క్ మీద వేసుకుంటే మాత్రం చాలా హెవీగా ఉండిందనమాట. అసలు అందరు ఎక్కడ కుట్టించుకున్నారు, చాలా బాగుంది అని చాలామంది అడిగారు. అండ్ ఫొటోస్ కూడా ఉన్నాయి, నేను ఫొటోస్కు పెడతాను. నాకు చాలా ఫేవరెట్, ఎందుకంటే ఇలా డోరీస్ కూడా ఇలా మగ్గం వర్క్తో వచ్చాయి కదా, అదొక స్పెషాలిటీ అనిపిస్తుంది అనమాట. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా, చాలా బాగుంది. ఇది నేను చాలా శారీస్కి మ్యాచ్ చేశాను. గ్రీన్, పర్పుల్, బ్లూ, క్రీమ్, ఏ శారీకైనా ఇది పింక్ వేసుకోవచ్చు అనమాట. సో నా దగ్గర ఆల్రెడీ ఇప్పటికి 2 పింక్స్ ఉన్నాయి, ఇంకొక పింక్ కూడా ఉంది, చూపిస్తాను. నాకు పింక్ కలర్ అంటే ఇష్టము. సో మోస్ట్లీ అలా మ్యాచ్ అయిపోయింది. ఇంకా 4 years తర్వాత రీసెంట్గా నేను లాస్ట్ ఇయర్ కొన్ని బ్లౌజెస్, అంటే నేను చాలా వరకు ఇన్స్టాగ్రామ్లో కానీ పింట్రెస్ట్లో కానీ ఎక్కడైనా చూస్తే నేను స్క్రీన్ షాట్స్ తీసి పెట్టుకుంటాను అనమాట. సో నేను నర్సింగ్కి వెళ్ళినప్పుడు ఫ్యాబ్రిక్స్ కొన్నాను, ఆ ఫ్యాబ్రిక్స్కి మ్యాచింగ్ నేను వర్క్ వేయించుకున్నాను. ఇది ఏ పర్టికులర్ శారీకి అనేది లేదు, నేను ఇది మోస్ట్లీ ఇంట్లో ఇప్పుడు నేను చూపించే ఏవైతే ఉంటే అందులో ఒక్కటి మాత్రం శారీకి మ్యాచ్ అవుతుంది, మిగతావన్నీ నేను ఇండివిజువల్గా తీసుకున్నాను. ఎప్పుడైనా ఏ శారీకైనా మ్యాచ్ చేసుకొని వేసుకోవాలి అనుకునే టైప్లో తీసుకున్నాను అనమాట ఫ్యాబ్రిక్స్ అన్నీ. ఆ సిస్టర్ వచ్చేసి శారీస్ బిజినెస్ చేస్తారు. సో తను పోచంపల్లి కంచి అలా వెళ్ళి తీసుకొచ్చినప్పుడు నేను పోచంపల్లి శారీ ఒకటి తీసుకున్నాను. అది కూడా నా పట్టు శారీ కలెక్షన్ వీడియోలో ఉంటుంది, మీరు చూడకపోతే కంపల్సరీ వెళ్ళి చూడండి.
అది క్రీమ్ అండ్ షైనింగ్ గోల్డ్ క్రీమ్ మిక్స్ ఉంటుందన్నమాట. దానికి బ్లౌజ్, ఇది శారీ బ్లౌజ్. నేను ఆ భయ్యాని అడిగాను ఈ బ్లౌజ్ మీద వర్క్ ఆగుతుందా అంటే పక్కా ఆగుతుంది, బాగుంటుంది. ఎందుకంటే మనం ఎప్పుడైనా సిల్క్ శారీస్, పట్టు శారీస్ కొన్నప్పుడు కొంచెం హెవీ రేంజ్ పట్టులో డబుల్ వీవింగ్ ఉంటుంది కదా, ఆ కైండ్ ఆఫ్ బ్లౌజెస్ మీద వర్క్ ఆగుతుంది అనమాట, చాలా లైఫ్ ఉంటుంది. బట్ మామూలుగా సింగిల్ వీవింగ్ కొంచెం ఏదైనా 15,000 లోపల శారీస్ ఉంటాయి కదా, వాటికి వచ్చే బ్లౌజెస్, వాటి ఫ్యాబ్రిక్ కూడా కొంచెం పల్చగా, ఆ బ్లౌజెస్ మీద వర్క్ వేయించుకున్న ఆగదనమాట, లైఫ్ ఉండదు. దాని బదులు మీరు ఇలా సిల్క్ ఫ్యాబ్రిక్ తీసుకొని, రా సిల్క్ లేదంటే పట్టు ఇంకా వేరే ఏమైనా తీసుకొని కూడా మిక్స్లో కూడా తీసుకొని మీరు కుట్టించుకోవచ్చు. ఇదైతే ఆగుతుందన్నారని కుట్టించుకున్నాను. ఇది కూడా నేను ఆన్లైన్లో చూసి ఇచ్చిన, ఇవన్నీ డిజైన్స్ నేను ఇచ్చానండి, వాళ్ళ దగ్గర కూడా ఉంటాయి. నాకు ఎందుకో నా దగ్గర ఉండే డిజైన్సే నచ్చాయి, అందుకని నా దగ్గర ఉన్నవే ఇచ్చాను, అవే కుట్టారు. ఇది ఫస్ట్ బ్లౌజ్ అనమాట. ఇది హై నెక్ అనమాట, చూడండి వర్క్. ఇది గోల్డెన్. ఇది యాక్చువల్గా నేను ఇది వర్క్ ఇంకా హెవీగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశాను. ఇదిగోండి వర్క్ అయితే ఇలా ఉంటుంది, బాగుంటుంది. హ్యాండ్స్ షార్ట్ హ్యాండ్స్ అనమాట. హ్యాండ్స్కి వచ్చేసి ఇలా లోటస్ ఫ్లవర్స్ వస్తాయి మొత్తం అనమాట, లోటస్ బడ్స్, లోటస్ ఫ్లవర్స్ వస్తాయి అనమాట. యాక్చువల్గా ఇది ఆన్లైన్లో నేను చూసినప్పుడు నా రిఫరెన్స్ పిక్ పెడతాను, ఉంటే డిలీట్ చేయకపోతే ఉంటే పెడతాను. అప్పుడు తీసుకుంది అయితే యాక్చువల్గా దాని మీద ఇంకా గ్రాండ్గా ఉందనమాట. బట్ ఇది షైనింగ్ క్లాత్ కదా, దీని మీద ఈ క్లాత్ షైనింగ్కి ఈ వర్క్ షైనింగ్ మీకు అంత రిఫ్లెక్ట్ అవ్వట్లేదు. లేకపోతే ఇది నార్మల్ ప్లెయిన్ దాంట్లో వేపిస్తే మాత్రం చాలా గ్రాండ్గా ఉంటుంది. కొద్దిగా అప్సెట్ అయ్యాను, ఏంటి ఇంత, నేను ఏదో ఎక్స్పెక్ట్ చేశాను అంత గ్రాండ్ కనిపించట్లేదేనని, కానీ వేసుకుంటే బాగుంది. నో రిగ్రెట్స్. కాకపోతే నేను బ్లౌజ్ చూసేసి అలా చూసేసాను, ప్లెయిన్ నాన్ షైనీ దాని మీద వేసుంటే బాగుండేదేమో. హ్యాండ్స్కి వచ్చి ఇలా వస్తుంది, ఫ్రంట్లో ఇలా ఉంటుంది. ఇది హ్యాండ్స్ అనమాట. వర్క్ మాత్రం బాగుంటుంది అనమాట ఈ బ్లౌజ్ది, నాకు చాలా ఇష్టమయ్యి ఇచ్చాను. ఫస్ట్ టైం నా హై నెక్ అనమాట. ఇందులో కూడా మీరు చూసే డీటెయిలింగ్స్, ఒక లేయర్ గోల్డ్ బాల్స్, ఒక లేయర్ పర్ల్స్, మళ్ళీ గోల్డ్ బాల్స్, జరదోసి సీక్వెన్స్, మళ్ళీ కింద వచ్చి ఇలా ఇలా డ్రాప్స్ లాగా వచ్చాయి, అక్కడక్కడ బుట్టి వర్క్ వచ్చింది. మళ్ళీ మొత్తం ఇదంతా లోటస్ థీమ్ అనమాట, లోటస్ ఫ్లవర్స్ వస్తాయి అనమాట, బడ్స్ అండ్ ఫ్లవర్స్ అనమాట. ఇక్కడ వచ్చి లోటస్ బడ్స్ అనమాట, ఇవి వచ్చి లోటస్ ఫ్లవర్స్ అనమాట. సో అలా ఆ థీమ్తో వేయించాను. ఇది ఆ పోచంపల్లి శారీకి, పట్టు శారీకి వేయించుకున్న బ్లౌజ్ అనమాట. ఇదిగోండి ఇలా ఉంటుంది. ఇది కూడా నాకు చాలా నచ్చింది, బట్ అదొకటే అనమాట, అంత గ్రాండ్గా అనుకున్నంత గ్రాండ్ రాలేదు. ఇవి వచ్చేసి నేను ఇది ఫ్యాబ్రిక్ తీసి కుట్టించానండి. ఇది పర్టికులర్ ఏ శారీ కానీ కాదు, ఏ శారీకైనా మనం మ్యాచ్ చేసి వేసుకోవచ్చు. కొంచెం లైట్ వర్క్ అనమాట, సింపుల్ వర్క్. ఇలా నేను యాష్ కలర్లో ఫ్యాబ్రిక్ తీసుకున్నాను, నర్సింగ్లో వర్క్ అంటారు, జర్దోసి వర్కే, గోల్డెన్ అనమాట. ఇది గ్రాండ్గా ఏమి ఉండదు, సింపుల్గానే ఉంటుంది. చూడండి హ్యాండ్స్ కూడా సింపుల్గానే వేయించాను నేను, ఇట్లా హ్యాండ్స్కి ఫ్రంట్ వచ్చి సింపుల్గా ఉంటుంది. ఇదిగో ఇలా ఉంటుంది వర్క్ అంతా. తర్వాత వచ్చి నాకు వైట్ది, నేను యాక్చువల్గా ఇంకో ఫ్యాబ్రిక్ అనుకున్నాను, నాకు అది దొరకలేదు నర్సింగ్లో. ఇంకా రా సిల్క్లోనే వైట్ది తీసుకున్నాను అనమాట. ఇలా తీసుకొని ఇలా ఈ వర్క్ కుట్టించాను. నాకు ఈ వర్క్ కూడా చాలా నచ్చింది, వైట్ మీద చాలా బాగుంది. ఇది చాలా శారీస్కి వేసుకోవచ్చండి, గ్రీన్, ఎల్లో, పర్పుల్, మెరూన్, గోల్డ్, రెడ్, ఏ శారీకైనా ఇది వేసుకోవచ్చు అనమాట. చాలా బాగుంటుంది, ఎందుకంటే ఇందులో అన్ని కలర్స్ వర్క్ ఉంది చూడండి, చాలా బాగుంది. మస్టర్డ్, ఇది చాలా బాగుంటుంది చూడండి. హ్యాండ్స్కి వచ్చి ఇలా వేయించా అనమాట. మళ్ళీ ఫ్రంట్ యాజ్ యూజువల్ రైట్ సైడ్ వర్క్ ఉంటుంది. నేను కొంతమందిని చూసాను ఇక్కడ కూడా వేయించుకుంటారు, మరి అది కనిపించదని నేనైతే ఎప్పుడు అడగలేదు. వేయించుకుంటే వేయించుకోవచ్చు, బట్ ఒకవేళ మీరు వన్ సైడ్ వేసుకుంటే మాత్రం వేయించుకోవచ్చు. మోస్ట్లీ పట్టు శారీస్ అంతా వన్ సైడ్ వేసుకోను నేను కాబట్టి వేయించుకోలేదు. బట్ బ్లౌజ్ వర్క్ అంతా ఇదనమాట. వర్క్ కూడా చాలా బాగా వచ్చింది దీని మీద. ఇలా నేను డోరీస్ పెట్టించాను, ఇలా పెట్టించాను అనమాట, ఎక్కువ గ్రాండ్ ఏమొద్దు అనేసి ఇలా పెట్టించాను. ఎప్పుడైనా ఫ్యూచర్లో డోరీస్ కూడా కొనుక్కొని దీనికి వేసుకోవచ్చు, బట్ ఇప్పుడైతే నాకు ఆ ప్లాన్స్ ఏం లేవు. ఇది నా నెక్స్ట్ బ్లౌజ్ అనమాట. ఇది వచ్చేసి అల్లం నేరేడు పండు కలర్ అనమాట, వైన్ కలర్. మీకు వైన్ కలర్ కనిపిస్తుందో లేదో, వైన్ కలర్ అనమాట. ఇది కూడా నేను ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. ఇది నా దగ్గర 2-3 గ్రే శారీస్ అట్లా ఉన్నాయి, దానికైతే చాలా బాగుంటుంది. ఇలా వర్క్ వేయించుకున్నమాట, చాలా అంటే హ్యాండ్స్ హెవీ వస్తాయి దీనిది. ఇదిగోండి ఇలా చూసారా, ఇది హ్యాండ్స్కి వచ్చేసి ఇలా వర్క్ వస్తుంది అనమాట. హ్యాండ్స్ మొత్తం వేయించాను గ్రాండ్ ఉండాలని, అందుకని బ్యాక్ కొంచెం సింపుల్గా ఉంటుంది, హ్యాండ్స్కి మాత్రం గ్రాండ్ ఉంటుంది. ఇది ఇంకా నేను వేసుకోలేదు బ్లౌజ్. ఇటు సైడ్ కూడా మొత్తం ఒక సైడ్ గ్రాండ్గా వస్తుంది అనమాట.
ఇది డోరీస్ పెట్టించాను, డోరీస్ మళ్ళీ ఇలా నార్మల్గా పెట్టించాను. ఇదిగోండి వర్క్ మాత్రం ఒక సైడ్ ఇలా వస్తుంది చూడండి, బాగుంది కదా. హ్యాండ్స్ చూడండి ఎంత గ్రాండ్ ఉందో. ఇది నా నెక్స్ట్ మగ్గం వర్క్ బ్లౌజ్ అనమాట. ఇది కూడా నేను ఇంతవరకు వేసుకోలేదు. ఇవన్నీ రీసెంట్గానే, అంటే ఒక 2 months అయింది వచ్చి, నేను ఇంకా వేసుకోవాలి. దీనికి మ్యాచింగ్ నేను ఇంకా ఏదైనా ఫంక్షన్స్ అలా ఉన్నప్పుడు వేసుకుందాం అని పెట్టాను. బట్ ఇది అల్లనేరేడు పండు కలర్ అనమాట, చాలా బాగుంటుంది. ఇది బ్లాక్ పట్టు శారీ కూడా బాగుంది, నా దగ్గర బ్లాక్ ఒకటి ఉంది, బ్లాక్ పట్టు శారీ కూడా చాలా బాగుంటుంది. తిరుపతికి వెళ్ళాను, అప్పుడు నేను ఫొటోస్ పెట్టాను, అందులో కూడా ఈ బ్లౌజ్ వేసుకున్నాను అనమాట. ఇది చాలా నచ్చింది నాకు, చాలా హైలైట్ అయింది. ఇది శారీ బ్లౌజ్, ఇది శారీలో వచ్చిన బ్లౌజ్ అనమాట. ఇది నేను ఒక శారీ ఉంది నా దగ్గర, ఆల్మోస్ట్ ఇక్కత్ టైప్ అనమాట. ఆ శారీకి ఇది బ్లౌజ్ వచ్చింది. ఆ బ్లౌజ్కి నేను ఇలా కుట్టించుకున్నాను అనమాట. పైన వచ్చి ఇలా మొత్తం, ఇప్పుడు ఈ వర్క్, ఈ జ్యువెలరీ కూడా చాలా ఫేమస్ అయింది కదండి, కెంపు అలాంటివి, అందుకని నేను ఇది సెలెక్ట్ చేసుకున్నాను. యాక్చువల్గా పైన చూడండి ఎంత గ్రాండ్గా ఇలా వస్తుంది, మళ్ళీ వెనకాల ఇలా డీప్గా ఓవల్ షేప్లో ఒకటి ఉండి మళ్ళీ కింద ఇలా వస్తుంది. కింద కూడా స్ట్రెయిట్ ఉండదండి, మీరు చూస్తే కింద కూడా కొంచెం పైకి, మధ్యలో పైకి ఉండి మధ్యలో పర్ల్స్ కనిపిస్తాయి. అదే దీని స్పెషాలిటీ అనమాట. ఇక్కడ ఇలా కింద కూడా స్ట్రెయిట్ ఉండదు, ఇలా వచ్చి ఇలా వస్తుంది అనమాట. సో దీని స్పెషాలిటీ ఆఫ్ బ్లౌజ్ ఆ డిజైన్ అనమాట, హైలైట్ అవుతుంది. ఇది వేసుకున్న మాత్రం హెయిర్ లీవ్ చేయకుండా జడ అల్లుకొని పూలు పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇది నేను ఇప్పటికీ చాలాసార్లు వేసుకున్నాను, చాలా నచ్చింది. మొన్న కూడా ఒక హౌస్ వార్మింగ్ అంటే గృహప్రవేశం ఉంటే దానికి వేసుకున్నాను. హ్యాండ్స్ కూడా ఇలా ఈ వర్క్ వచ్చి గ్రాండ్ వస్తుంది అనమాట. ఇది షార్ట్ హ్యాండ్స్, కొద్దిగా పెద్దగా ఇలా అనమాట. ఇలా కింద మొత్తం పర్ల్స్ వస్తాయి, వంకి పెట్టుకున్నట్టు వస్తుంది అనమాట స్టైల్, చాలా బాగుంటుంది. ఫొటోస్ పెడతాను ఈ బ్లౌజ్ది. ఫ్రంట్లో వచ్చి ఇలా ఒక సైడ్ మాత్రం ఇలా వర్క్ వస్తుంది అనమాట ఓవరాల్గా. హ్యాండ్స్ వెనకాల నెక్ మాత్రం హైలైట్ కదండి, ఎంత బాగుంది. నాకు చాలా ఇష్టమైన బ్లౌజ్ అనమాట. చాలా చూసి చాలా ఆలోచించి కుట్టించుకున్నాను. చాలా హైలైట్గా వచ్చింది, చాలా బాగా కుట్టారనమాట. బ్లౌజ్ కూడా నేను ఫ్యాబ్రిక్ తీసి కుట్టించుకున్నానండి. నాకు ఈ కలర్లో అసలు లేవు, బ్లౌజెస్ లేవు, శారీస్ లేదు. కానీ నాకు అంటే ఫ్యూచర్లో ఈ కలర్లో పట్టు శారీ తీసుకోవాలని ఒక ఆశ ఉందన్నమాట, ఈ బ్లూ కలర్లో. అందుకని నేను ఇది అప్పుడు ఎప్పుడో తీసుకునే దానికి ఇప్పుడు బ్లౌజ్ కుట్టించుకున్నారా అని అనుకోవచ్చు. కాకపోతే నేను చెప్పాను కదా, కొన్ని డిజైన్స్ ఫ్యాబ్రిక్స్ ఇంకా చాలా రోజుల నుంచి కుట్టించుకోలేదు, అలా కొన్ని కుట్టించుకుందాం, మళ్ళీ ఎప్పుడైనా అవసరం అవుతుంది, ఎవరైనా మ్యారేజ్ నాకేషన్ అప్పటికూడా మళ్ళీ కుట్టించుకోవడం కుదురుతుందో లేదో అని ముందు కుట్టించి పెట్టుకున్నాను అనమాట. ఇది అనమాట. దీని మీద సిల్వర్ వర్క్ వేయించాను, ఎందుకంటే ఆల్రెడీ నేను ఇప్పుడు యాష్ కలర్ ఒకటి చూపించాను కదా, దాని మీద గోల్డ్ వర్క్, గోల్డ్ థ్రెడ్తో వర్క్ వేయించాను. ఇది గోల్డ్ థ్రెడ్తో వేయించాను, నాకు సిల్వర్ మీద కావాలి, అందుకని దీని మీద సిల్వర్ వేయించాను. చాలా బాగుంది, నాకైతే చాలా సస్పిషన్ ఉండే అనమాట దీని మీద సిల్వర్ ఎలా ఉంటుందో, బాగుండదా, ఎలా ఉంటుంది, పాడైపోతుందేమో. మళ్ళీ సిల్క్ ఫ్యాబ్రిక్ నేను తీసుకున్నాను, రా సిల్క్ అనమాట. ఇది కూడా నర్సింగ్లో తీసుకున్న ఫ్యాబ్రిక్ మొత్తము 1 మీటర్ తీసుకొని కుట్టించుకుంటాను నేను. ఇదిగోండి ఇలా పర్ల్స్, మళ్ళీ నాకు చెప్పాను కదా నాకు పర్ల్స్ చాలా ఇష్టం, సో నేను ఇచ్చిన డిజైన్స్లో పర్ల్స్ కూడా ఉంటుంది, ఇలా ఇచ్చి కుట్టించుకున్నాను అనమాట. హ్యాండ్స్ చిన్నది, హ్యాండ్స్ సింపుల్గానే వస్తుంది అనమాట. హ్యాండ్స్కి ఇలా ఈ వర్క్ వస్తుంది. ఇది అనమాట బ్లౌజ్. దీనికి మళ్ళీ డోరీ పెట్టించుకొని నేను దీనికి డోరీ నార్మల్గా పెట్టించుకున్నాను, దీనికి మళ్ళీ ఇంకేమీ వేయించుకోలేదు. ఇదిగోండి ఇలా. యాక్చువల్గా నేను ఎక్కడో చూశాను ఆన్లైన్, ఎవరో షాపింగ్ హాల్లో అనమాట, డోరీస్ కూడా మగ్గం వర్క్వి అమ్ముతున్నారనేసి. సో అలాంటివి ఏమన్నా నాకు మ్యాచింగ్ దొరికితే తర్వాత ఫ్యూచర్లో తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకుందామని అనుకుంటున్నాను. ప్రస్తుతానికైతే ఏం లేదు. ఇదండి బ్లౌజ్, ఎలా ఉందో చెప్పండి, కమెంట్ చేయండి. మీకు మగ్గం బ్లౌజ్ ఇష్టమా, మీకు ఏమైనా కలెక్షన్ ఉంటే చెప్పండి. నాకైతే మగ్గం బ్లౌజ్ చాలా ఇష్టము, సింపుల్గా, అంటే హెవీ ఎప్పుడో ఒకప్పుడు ఓకే, కానీ ఇలా సింపుల్వి చాలా ఇష్టం. ఎందుకంటే మంచి చిన్న అకేషన్స్కి వేసుకోవచ్చు, చాలా గ్రాండ్గా సింపుల్గా ఎలిగెంట్గా ఉంటుంది. డార్క్ గ్రీన్ అనమాట, నా దగ్గర ఒక డార్క్ గ్రీన్ పట్టు శారీ ఉంది, నా పట్టు శారీ కలెక్షన్ చూపించాను. అది మా అత్తయ్య నీకోసం బాగుంటుంది దివ్య తీసుకో అని చెప్తే అప్పుడు నా మ్యారేజ్ టైంలో తీసుకున్నాను. సో దానికి నేను బ్లౌజ్ సింపుల్గానే దాంట్లో వచ్చింది కుట్టించేసుకున్నాను. సరే డార్క్ కలర్ నా దగ్గర లేదు అని, దానికి సూట్ అవుతుందని ఈ కలర్ నేను ఫ్యాబ్రిక్ తీసి పెట్టాను అనమాట. ఇంకా ఈ వర్క్ నాకు నచ్చింది, దీని మీద వేద్దాము అనేసి ఇంక ఇలా వేయించుకున్నాను అనమాట. ఇది కూడా నాకు చాలా గ్రాండ్గా అనిపిస్తుంది. ఇలా చూడండి మొత్తం పర్ల్ వర్క్ ఎక్కువ ఉంటుంది, పర్ల్ గోల్డెన్ బాల్ వర్క్ ఉంటుంది మొత్తము. పైన ఇలా ఒక బటన్ వచ్చిందనమాట, బటన్ వచ్చింది, తర్వాత ఇలా గోల్డ్ డ్రాప్ లాగా వచ్చి మొత్తం వర్క్ వస్తుంది. ఈ నెక్ దగ్గరే, ఈ బ్యాక్ సైడే ఇది హైలైట్ అనమాట, ప్లస్ చేతులు హైలైట్ అనమాట. హ్యాండ్స్కి చాలా వర్క్ వేయించాను కాబట్టి కింద బాడీ సింపుల్ పెట్టించాను, హ్యాండ్స్కి మాత్రం ఇలా వస్తుంది మొత్తం.
కెంపులు టైప్లో అనిపిస్తుంది. దీన్ని ఏమంటారు మరి. ఇదిగోండి హ్యాండ్స్కి మాత్రం ఇలా ఉంటుంది. మళ్ళీ కూడా ఇది వంకి పెట్టుకున్నట్టు అనిపిస్తుంది. పైన ఇలా డ్రాప్స్ వచ్చి మళ్ళీ కింద వచ్చి మధ్యలో వస్తుంది అనమాట. కింద రాదు, మధ్యలో వస్తుంది. హ్యాండ్స్ చూడండి ఎంత బాగుందో. డీటెయిలింగ్ కానీ వర్క్ కానీ ఫినిష్ కానీ చాలా బాగా వచ్చింది. ఇలా ఉంటుంది బ్లౌజ్. బాగుంది కదండి. నాకు ఇది చాలా నచ్చిందనమాట. నా ఫేస్ షేప్లో ఉంది. ఇది చాలా అంటే అన్నీ నచ్చే కుట్టించుకుంటాంలేండి. నా సెలెక్షన్ కాబట్టి నాకు కొంచెం ఎక్కువ నచ్చుతుంది. నేను అనుకొని సెలెక్ట్ చేసి సేవ్ చేసుకొని దానికి ఫ్యాబ్రిక్ చూసి దానికి వర్క్ బాగుంటుందా, ఈ కలర్కి ఈ వర్క్ బాగుంటుందా, ఈ ఫ్యాబ్రిక్కి వర్క్ బాగుంటుందా అని ఆలోచించి ఫస్ట్ టైం కుట్టించుకున్నాను కాబట్టి నాకు ఇవన్నీ స్పెషల్ అనమాట. నాకు అలాంటి స్కిల్ లేదండి, చాలామందికి ఉంటుంది. మా సిస్టర్స్ అలా ఫస్ట్ నుంచి నర్సింగ్లో తీసుకుంటారు ఫ్యాబ్రిక్. నాకైతే అసలు అర్థమయ్యేది కాదు. ఏంటి ఇన్ని ఉన్నాయి, దీనికి ఏది మ్యాచ్ అవుతుంది, దీనికి ఎలా వేసుకోవాలి, ఎలా కుట్టించుకొని కొద్ది నేర్చుకున్నాను. అందులో భాగమే ఇదనమాట. అండి ఇంకా లాస్ట్ వర్క్, లాస్ట్ హెవీది అనమాట. ఫస్ట్ నా పెళ్ళిది పట్టు చూసారు కదా, దానిలాగానే ఇది కూడా నాకు ఇష్టమైంది. ఇది యాక్చువల్గా నేను నా చెల్లి పెళ్ళికి మా చెల్లికి చెప్పాను. బట్ ఇది మనకు సూట్ అవుతుందో లేదో, కొంచెం హెల్దీగా ఉంటాం కదా అన్నట్టు అనుకుంది. బట్ ఇది నేను కుట్టించుకునేసరికి తను కూడా చాలా బాగుంది అక్క అని చెప్పింది. ఇది చూడండి ఎంత బాగుందో. నాకైతే ఇది చాలా నచ్చింది. ఇది పెళ్లి కూతురు పెళ్లి కొడుకు డిజైన్ అనమాట. కింద ఇలా పల్లెక్లో తీసుకెళ్తుంటారు గుర్రాల మీద, పల్లెక్లో అమ్మాయిని. పైన ఇలా లోటస్ వస్తుంది, బ్లూ కలర్ ఉండి. నా దగ్గర ఒక బ్లూ అండ్ పింక్ శారీ ఉందన్నమాట, పట్టు శారీ. నేను నా లాస్ట్ 2-3 years బ్యాక్ బర్త్డేకి తీసుకున్నాను. దానికి ఇది పర్ఫెక్ట్ సూట్ అవుతుంది. ఎందుకంటే ఈ బ్లూ కలరే అందులో ఉంది, ప్లస్ ఇంకొక బ్లూ పట్టు చీర కూడా ఉంది నాకు. సో దానికి ఇది సెట్ అవుతుంది అనేసి ఇలా కుట్టించుకున్నాను. కింద వచ్చేసి మళ్ళీ లోటస్ లాగానే పెద్దగా ఉంటుంది అనమాట వర్క్. మధ్యలో ఇలా వస్తుంది, సైడ్లో అంతా ఇలా ఉంటుంది అనమాట. గ్రాండ్గా వస్తుంది అనమాట. నెమలిలు ఇలా వస్తాయి, నెమలి టైప్లో ఫ్లవర్స్ ఇలా వచ్చి ఇలా వస్తుంది అనమాట. కింద వచ్చేసి ఇలా మొత్తం ఇది ఫుల్ హ్యాండ్స్ అనమాట. ఇలా వస్తుంది. నచ్చితే ఇందులో ఏ బ్లౌజెస్ నచ్చాయో నాకు చెప్పండి, నేను కూడా చూస్తాను. మీకు ఏదైనా బ్లౌజ్, మీకు ఏదైనా సిమిలర్ బ్లౌజ్ ఉన్నా, సిమిలర్ డిజైన్ ఉన్నా కమెంట్ చేయండి. ఇంకే బ్లౌజ్ నచ్చిందో కూడా చెప్పండి. ఇది ఫ్రంట్లో మాత్రం ఇలా ఒక సైడ్ వస్తుంది కదా. బ్లౌజ్ వచ్చేసి ఇలా ఇక్కడ మన హ్యాండ్కి ఇలా ఉంటుంది కదా, అందుకు బ్లౌజ్ వర్క్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది నా లాస్ట్ అండ్ హెవీ బ్లౌజ్ అనమాట. ఇది నాకు చాలా నచ్చిన పెళ్ళి పళ్ళకి బ్లౌజ్ డిజైన్. ఫస్ట్ మగ్గం వర్క్ బ్లౌజ్ నచ్చితే లైక్ చేయండి కంపల్సరీ. అండ్ ఆల్సో ఈ వీడియో ఎవరికైనా హెల్ప్ అవుతుంది అంటే షేర్ చేయండి. ఎవరైనా తొందరలో పెళ్ళి ఉన్నా, పెళ్ళికి ఇలాంటి కుట్టించుకోవాలి, ఫంక్షన్స్ కుట్టించుకోవాలి, లేదంటే మీరు ఆల్రెడీ పట్టుసరి కలెక్షన్ ఉంది కానీ ఎక్కువ మగ్గం వర్క్ లేదు, ఇలాంటివి కుట్టించుకోవాలనుకుంటే మీకు ఏదైనా డిజైన్ ఇస్తే నాకు కమెంట్ చేయండి. బ్లౌజ్ది కలర్ చెప్పేసి నేను మళ్ళీ కావాలంటే ఆ పిక్చర్స్ తీసి నా కమ్యూనిటీ పోస్ట్లో పెడతాను, చూసుకోవచ్చు. ఇదిగోండి, ఇది అనమాట. ఇదిగోండి అండి నా మగ్గం బ్లౌజ్ కలెక్షన్. చూడండి ఎన్ని ఉన్నాయి కదా, నేను అన్ని డీటెయిల్స్ పెట్టాను కదా. మీకు ఎలా నచ్చిందో చెప్పండి. మీకు నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకెవరికైనా వీడియో నచ్చుతుందంటే మాత్రం కంపల్సరీ షేర్ చేయండి, ఓకేనా. ఇవి చాలా నచ్చాయండి. మీకు ఏది నచ్చిందో కంపల్సరీ చెప్పండి. నాకు చాలా ఐ విల్ బి లవింగ్ టు రీడ్ యువర్ కమెంట్స్. కంపల్సరీ మీ కమెంట్స్ చూస్తాను. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు